సో మరో ప్రశ్న, ఇప్పుడు హైదరాబాద్ ఇంటి అద్దెలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. దేనికి సంకేతం ఇది? డిమాండ్. అంటే ఇల్లు, అంటే సొంత ఇల్లు కొనుక్కోవటం ఇష్టపడట్లేదా? అద్దెలకే ఉండటానికి ఇష్టపడుతున్నారు పబ్లిక్. అంటే అఫోర్డబిలిటీ అండి, ఇల్లులు కొనుక్కోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలంటే అఫోర్డబిలిటీ బాగా, ఎస్పెషల్లీ ఒక జోన్లో హైదరాబాద్ వరకు చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో వెస్ట్ జోన్ మీద పడిన ఫోకస్ ఎక్కడా పడలేదు. వెస్ట్ జోన్ అంటే ఏంటి? నానక్రామ్గూడ, కోకాపేట్, నియోపాలిస్, నార్సింగి, గచ్చిబౌలి ఇవన్నీ కూడా వెస్ట్లో వస్తాయి. మీరు శంకరవల్లి, మోకిలలో పోతే మాత్రం మీకు 10 కోట్లు 8 కోట్లు వెళ్ళి అమ్ముతున్నారు, 20 కోట్లకు వెళ్ళి అమ్ముతున్నారు శ్రీశైలం. సో వెస్ట్ జోన్ మీద బాగా అధ్యయనం చేసి గత గవర్నమెంట్ అనేది బాగా హైక్ తీసుకొచ్చింది. 100 కోట్లు పర్ ఏకర్. 100 కోట్లు అనేది ఇప్పుడు లేదు. మీకు తెలుసో లేదో, లాస్ట్ 1 వీక్ 10 days బ్యాక్ బాంబేలో ఒక డీల్ అయింది. 840 కోట్లు ఒక ఎకరం, 840 crores. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినుంటారు. RBI కొన్నది. సో 4 ఎకరాలు అనుకుంటే, 4 ఎకరాలు ఎంత ఉంది, 3300 కోట్లు అంత అయింది. అంటే ఒక డీల్కి 50% ఎక్కువ ప్రైస్ కొన్నది. అక్కడ వర్త్ 3-4 అంటే 300-400 కోట్లు ఉన్నది 800 పెట్టారు. ఇక్కడ కూడా కానీ కొంత ఆర్టిఫిషియల్ జంప్ అయితే అయింది. అది బయర్స్ గ్రహించారు. అందుకని కోకాపేటలో అనుకున్నంత రిజల్ట్ అప్పట్లో రాలేదు. ఇప్పుడు ఏమైందంటే కొంచెం సెటిల్ డౌన్ అయినాయి రేట్స్. ఈ 1.5 year పెరగకపోవడం కారణం ఏదైతే ఆర్టిఫిషియల్ అయిపోయిందో దానికి కొద్ది కరెక్షన్ తగ్గలేదు, కానీ కరెక్షన్ అయింది కొన్ని ప్లేసుల్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ రేట్లు ఎందుకు కొనలేకపోతున్నారు అంటే, అద్దెకి ఎందుకు వెళ్తున్నారంటే కొనడానికి రేటు పెరిగి, అంతకుముందు ఏదైతే 10 లక్షలు ఉండేదో ఇప్పుడు 1 కోటి రూపాయలు అయిపోయింది. అది 80 లక్షలు అయింది. అంత అఫోర్డబిలిటీ అందరికీ ఉన్నప్పుడు ఎవరు నెలకి 50,000 వచ్చే శాలరీకి ఎంత మిగులుతాడు? నెలకు 10,000 మిగులుతాయి. ఎప్పుడు కొంటాడు ఆయన 2 కోట్లు 3 కోట్లు పెట్టి? సో అప్పుడు జనాలు ఏం చేస్తున్నారు? ప్రిఫరెన్స్. రెండోది మైగ్రేషన్ అవుతున్నారు పీపుల్. అంటే ఇతర రాష్ట్రాలు, ఇతర సిటీస్, ఇతర కంట్రీస్ నుండి కూడా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. సంవత్సరానికి కొన్ని లక్షల మంది కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవుతున్నారు పాపులేషన్కి. సో ఒక 50 సంవత్సరాలు నేను పుట్టకముందు ఎంత భూమి ఉండేది, ఇప్పుడు ఎంత భూమి ఉంది? కానీ పాపులేషన్ అప్పుడు 50 కోట్లు ఉంటే ఇప్పుడు 150 కోట్లు అయింది. అంటే ఒక పక్క బాగా పెరుగుతుంది, ఒక పక్క అలాగే ఉంది. జనాభా పెరుగుతుంది, భూమి అంతే ఉంటుంది. భూమి అంతే ఉంది. సో జనాభా అవసరానికి ఆ భూమిలో కూడా ఎంతలో పెరుగుతుందంటే 20% పెరుగుతుంది. ఎందుకు 20% అంటే 75% ఓషన్స్, నీళ్ళు, రైట్. ఇంకొక 5% గుట్టలు, కొండలు, హిల్స్, మిగిలినంతా 25. అప్పుడు 20% ఎంత ఉందో ఇప్పుడు కూడా ఉంది. మొన్న ఎవరో చూశాను, సోను గారు జయసుధ గారిని తీసుకెళ్లారంట చెన్నైలో, పెంచి నువ్వు రా నాతో అని తీసుకెళ్ళి ఒక డంప్ యార్డ్ చూపించారంట. చెత్తేస్తారు కదా, ఇది నువ్వు కొనుక్కో అన్నాడంట. జయసుధ ఇది బుర్రపోయింది పిచ్చిందా, ఇది ఇక్కడ కొనుక్కోమంటున్నాడని. ఈరోజు అది 100 కోట్ల ఎకరం అయిందండి చెన్నైలో. నేను లైవ్లో విన్నాను. సో ఇండియాలో, ప్రపంచంలో అయితే ఇండియాలో బిలియనర్ సినిమా హీరోస్ అంటే సోను గారు. మేబీ ఎంతో చాలా కొన్ని వేల కోట్లు. బాలీవుడ్లో కూడా లేదు, హాలీవుడ్ అయితే తెలియదు, కానీ బాలీవుడ్లో కూడా. అంటే ఆయన అప్పట్లోనే అందరిని పిలిచి చెప్పాడంట, ఏం చేస్తున్నారు అని, సంపాదించే డబ్బులు ఉంటే ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు అని రియల్ ఎస్టేట్లో పెట్టు. మురళీమోహన్ గారు ఫస్ట్ ఐ థింక్ చెప్పారు. తర్వాత మురళీమోహన్ గారు చాలా మంది ఫాలో అవుతున్నారు. చిరంజీవి గారు, నాగార్జున, అందరూ కూడా రియల్ ఎస్టేట్ కింగ్స్ వాళ్ళంతా. సో ఓవరాల్ ఏంటంటే అద్దెలు ఎందుకు పెరుగుతుందంటే కన్స్ట్రక్షన్ అవుతుంది, బట్ బయట వాళ్ళు మైగ్రేషన్ ఒకటి, జాబ్స్ వాళ్ళు వస్తున్నారు, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొత్త పాపులేషన్ పెరుగుతుంది. ఈ పాపులేషన్ అకామిడేట్ చేయాలంటే ఒకటి సొంత ఇల్లు కొనుక్కోవడానికి అఫోర్డబిలిటీ తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయ్యింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, అర్నింగ్ కెపాసిటీ, జీడిపి ఉండాలి. కొంతకాలం ఇప్పుడు లాస్ట్ 1 yearగా చాలా మంత్ కూడా అయింది, అంటే తగ్గింది. ఎందుకంటే యూఎస్లో జాబ్స్ పోతున్నాయి. మనం హైదరాబాద్ పెరిగిందంటే వెస్ట్ జోన్ ఐటీ కారిడార్, ఐటీ ఎంప్లాయీస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్. 30 లక్షలు మొత్తం 50 లక్షలు, ఇండియాలో 50 లక్షలు ఐటీ ఎంప్లాయీ ఉంటే 10 లక్షలు హైదరాబాద్, 10 లక్షలు బెంగళూరు. సో ఈ 10 లక్షలు 3 లక్షలు 3.5 లక్షలు ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తుంది. ఈస్ట్ జోన్లో ఐటీ లేదు కాబట్టి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి. అండ్ ల్యాండ్ రేట్లు, ఇప్పుడు రెంట్లు ఎలా పెరిగితే ల్యాండ్ రేట్లు పెరిగితే రెంట్ రేట్లు పెరుగుతాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కదా. ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు పెట్టాం అనుకోండి, 25,000. అదే 1.5 కోటి పెడితే 30,000 40,000 వస్తుంది. ఇప్పుడు ఎంత 2-3% ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉంటుంది రెసిడెన్షియల్లో. ల్యాండ్ రేట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ప్రపోర్షనేట్గా ఈ రెంట్లు కూడా పెరుగుతాయి. నా వాల్యూ ఎంత ఉంటుంది దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. కమర్షియల్ అయితే 6-8% ఉంటుంది. కమర్షియల్ ఏంటంటే పెద్ద టికెట్ సైజ్ ఉంటుంది, 10 కోట్లు 20 కోట్లు. ఇప్పుడు ఇల్లులు అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు దొరికిపోతుంది. సో ఓవరాల్గా డిమాండ్ పెరుగుతుంది, పీపుల్ మైగ్రేషన్. కొత్త వాళ్ళు ఎవడైనా వచ్చి హైదరాబాద్ వదిలేట్లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆన్ డెప్యుటేషన్ వస్తారు, లేదా ట్రాన్స్ఫర్ వస్తారు. మళ్ళీ ఇక్కడ వదలకుండా భార్య పిల్లల్ని కూడా ఆయన వేరే చేసుకొని రిటైర్ అయిన దాకా అక్కడ ఉంటాడు, మళ్ళీ వస్తున్నారు.
వీళ్ళు పెరుగుతున్నారు. ఇట్ ఇస్ టఫ్ కాంపిటీషన్. తెలంగాణ, ఆంధ్రతో పాటు రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇక్కడ చూస్తున్నారు. హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా అందరూ ప్రతి ఒక్కరు ఆ నజర్తో చూస్తున్నారు. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతుందని అంటున్నారు. యూనియన్ టెరిటరీ ఏదైనా అవుతుంది. మోడీ గారు తప్పకుండా నాకు తెలిసి చేసే క్రమంలోనే ఉన్నారు. ఒకవేళ యూనియన్ టెరిటరీ అయినా లేదా క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ అయినా ఇక్కడ నుండి వరంగల్ దాకా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్విప్ చేయాలి. క్యాపిటల్ అంటే ఆ ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి. ఢిల్లీ అందుకు అయిపోయింది, పొల్యూషన్ గ్రోత్ లేదు. బెంగళూరు ట్రాఫిక్, ముంబై పెరగలేదు, చెన్నై పెరగలేదు, వైజాగ్ పెరగగలిగేది ఏదైనా ఉందంటే హైదరాబాద్. అందుకని అందరు చూపు, అందరు ఫోకస్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఉంది. అండ్ హైదరాబాద్ మన అదృష్టం అంటే 4 పక్కల 100 కిలోమీటర్ పైన ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి వెంచర్లు అవుతున్నాయి ఆఫ్టర్ 100 కిలోమీటర్స్. ఇటు జైరాబాద్ కానీ, అటు వికారాబాద్ కానీ, ఇటు జడ్చర్ల కానీ, ఇటు యాదగిరిగుట్ట కానీ, లేదా కొంపల్లి మేడ్చల్ హైవే కానీ, సాగర్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, అన్నీ కూడా ఆల్మోస్ట్ కలవకుర్తి, శ్రీశైలం హైవేలో కలవకుర్తి దాకా వెళ్ళిపోయాయి. కడతా, లమంగల్, కలవకుర్తి, ముచ్చల, కందుకుర్తి. సో అట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా బాగా. కాబట్టి ఎక్కడైతే ఇల్లులు తక్కువ ఉన్నాయో, కాస్ట్ ఎక్కువ ఉందో అక్కడ పీపుల్ విల్ ప్రిఫర్ టు గో ఫర్ రెంట్. డబ్బులు ఉన్నప్పుడు కదా. ఉద్యోగాలే లేవు. కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని వేల మంది రిలీజ్ అవుతున్నారు. వాళ్ళ జాబ్స్ ఏవి? ఇంజనీరింగ్ చదివినాడు కంప్యూటర్ అని 15,000 ఇస్తున్నాడు. అది ఎంత క్యాజువల్ టాపీ మేస్త్రికి 60,000 సంపాదిస్తున్నాడు రోజు 2,000. కానీ ఇంజనీరింగ్ చదివినాడు 15,000 తీసుకున్నాడు.